నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా. తిరుపాలెం రంగాలపాలెం ప్రాంత ప్రజలకు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. విశాఖపట్నం గ్రామ శుభవార్త మంచి మాటలు, మంచి వార్తను మీకు ఇవ్వడానికి మంచి మాట ఏంటి అంటే, భూలోకమున్న నరుడు చీకటిలో బ్రతుకుతూ ఉన్నప్పుడు వెలుగులో ఉన్న దేవుడు, మహిమలో ఉన్న దేవుడు, మహిమాకాశంలో ఉన్న దేవుడు ఈ చీకటి దగ్గరికి వచ్చి, భూలోకమునకు వచ్చి చీకటిలో ఉన్న నరుని నీ కొరకు నా కొరకు మరణము నొందాడు. అదే శుభవార్త, మంచి మాట. నీ పాపము విమోచించడానికి ఈ భూలోకములో ఏ రక్తమో పనిచేయదు కానీ నజరేయుడైన యేసు రక్తము, లోక సృష్టికర్త అయిన యేసు రక్తమే నరుని పాపమునకు విమోచన కలిగిస్తూ ఉంది. కనుక ఆ రక్తము కొరకే, ఆ రక్తము ఎటువంటిదని మీ మధ్యలో తెలియజేయడానికి, రక్తంలో ఎటువంటి మహిమ ఉందని తెలియజేయడానికి మీ మధ్యకి వచ్చి ఉన్నాం. కనుక ఈ మంచి శుభవార్తను మీరు ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో ఉన్నప్పటికీ ఈ యొక్క సౌండ్ వైపు మీ చెవులను ఉంచినట్లయితే మీకు ఏ మాట, దేవుడి మాటను బట్టి మీరు దేవుని మహిమపరచండి, స్తుతించండి. మీ యొక్క అవసరతను బట్టి మనం చేస్తున్నాను. ఈ మాటలు మన మధ్యలో వివరించడానికి యేసుక్రీస్తు శుభవార్త మీకు ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో మేము ఇంతమంది కూడి రావడానికి కారణం ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి వచ్చాం. ప్రియులారా, ఆ సృష్టికర్త ఎవరో తెలియక, ఆ సృష్టికర్త యొక్క గుణగణాలు తెలియక చాలామంది, మరి అందులో మేము కూడా ఒకప్పుడు మాకు అవసరం లేదు అనుకున్నటువంటి పరిస్థితిలో ఉండేవారం. ఈరోజు యేసుక్రీస్తుని మేము స్వరక్షకుడిగా అంగీకరించాం. కారణం ఏంటంటే, మనం నిలిచి ఉన్నటువంటి భూమి కానీ, మన పైన ఉన్నటువంటి ఆకాశము కానీ, మనం ఉన్నటువంటి ఈ జీవరాశులు, మనం చూస్తున్న జీవరాశులు కానీ అన్ని ఆ ప్రభువునే పాదాల సాక్షిగా నెరిగి చూడు తనయా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా. ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా. నాకు ఇష్టమైంది. నేను ఈ మాట ద్వారా దేవుడిని అడగాలి, ఎవరో ఆ దేవుడు అని మీకు అనుమానం ఉన్నట్లయితే, మన మధ్యలో ఉన్న సామ్యాలు గారు ఉన్నారు, పాస్టర్ సామ్యాలు గారు, అలాగనే పరమానందం గారు, ప్రభుదాస్ గారు ఈ ప్రాంతంలో స్థానిక సంఘ దైవజనులు. ఈ యొక్క ప్రాంతంలో చర్చెస్ ఉన్నాయి. ఆ దైవజనుల దగ్గరికి మీరు వెళ్ళి అడిగినట్లయితే వివరంగా మీకు బోధిస్తారు, చక్కని మార్గంలో మిమ్మల్ని నడిపిస్తారు. కనుక చక్కని మాటలు మీరు వినవలసిందిగా నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. కొన్ని మాటలు మన మధ్యలో వినిపింపు చేయడానికి దైవజనులు, గంగవరం ప్రాంతంలో పరిచయం చేస్తున్న గొప్ప దైవజనులు క్రిస్టాస్ గారు ఉన్నారు. వచ్చి కొన్ని మాటలను వివరిస్తారని మనం చేస్తున్నాం.
బలగమున్నా నీవు విర్రవీగ కన్నా నీకు ధనము బలగమున్నా